హలో ఫ్రెండ్స్, ఎపిటెట్ టు డిఎస్సి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఈ వీడియోలో మనకి డిసెంబర్లో జరిగిన ఏపీటెట్ 2025కి సంబంధించిన ఒక ప్రశ్నని విశ్లేషణతో కూడినటువంటి వివరణ ఇక్కడ చూద్దాం. ప్రశ్న ప్రశ్న ఏంటంటే, వాతావరణ మార్పును గురించిన సరి అయిన వాక్యాలను గుర్తించండి. మనకి ఈ ప్రశ్నలో 4 వాక్యాలు ఇవ్వబడ్డాయి. అవి ఒక్కొక్కటిగా పరిశీలించి అందులో సరైనది ఏది, సరికానిది ఏది అనేది మనం గుర్తిద్దాం. ఓకే, వాక్యం ఏ: మానవుని విచక్షణారహితమైన చర్యలు వాతావరణ మార్పుకి కారణమవుతాయి. ఎందుకు అవుతాయి? మానవుడు అడవులు నరికివేయడం వల్ల, కాలుష్యం వంటి మానవ చర్యలు, ఇవన్నీ కూడా దీనికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. కాబట్టి వాక్యం ఏ అనేది మనం సరైనదిగా గుర్తించాలి. నెక్స్ట్ వాక్యం బి అనేది చూస్తే, వాతావరణ మార్పు కారణంగా అకాల వర్షాలు, కరువు పరిస్థితులు సంభవిస్తాయి. ఇప్పుడు వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల వర్షపాతంలో సమతుల్యత అనేది దెబ్బతింటుంది. ఎందుకు? అడవులు నరికివేయడం, వాహనాల నుంచి వచ్చేటటువంటి ఇంధనం, పొగ, పరిశ్రమల వాడకం, వీటన్నిటి కారణంగా వాతావరణంలో కొన్ని మార్పులు సంభవించి ఈ అకాల వర్షాలు, కరువు అనేటటువంటి పరిస్థితులు సంభవించడానికి కారణమవుతున్నాయి. కాబట్టి ఇది కూడా సరైన వాక్యంగా గుర్తించాలి. తర్వాత వాక్యం సిని చూస్తే, రోజువారీ వాతావరణ పరిస్థితుల్లో కలిగే మార్పుని క్లైమేట్ అంటారు. ఇక్కడ జాగ్రత్తగా ఒకసారి గమనించండి. రోజువారీ వాతావరణ పరిస్థితుల్లో కలిగే మార్పుని మనం వెదర్ అంటాం. అయితే క్లైమేట్ అంటే ఏంటి? ఒక ప్రాంతంలో సుదీర్ఘకాలం పాటు, అంటే చాలా కాలం పాటు, అంటే సుమారుగా 30 సంవత్సరాలు ఒక ప్రదేశంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు సగటుని మాత్రమే మనం క్లైమేట్ అంటాం. కాబట్టి ఈ వాక్యం తప్పుగా గుర్తించాలి. తర్వాత వాక్యం డీని కనుక చూస్తే, గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ పొర క్షీణత మరియు ఆమ్ల వర్షాలు వాతావరణ మార్పు యొక్క పర్యవసానాలు. ఇక్కడ ప్రధానంగా చూడండి, మానవుని విచక్షణారహితమైనటువంటి చర్యల వల్లే మనకు వాతావరణంలో అనేక మార్పులు వస్తున్నాయి. ఈ అనేక మార్పులు అనేవి ప్రతికూల ఫలితాలకు దారితీస్తున్నాయి. ఆ ప్రతికూల ఫలితాలనే ఇక్కడ మనం పర్యవసానాలు అంటున్నారు. ఆ పర్యవసానాలు ఏంటో ఒక్కొక్కటిగా ఒకసారి చూద్దాం. గ్లోబల్ వార్మింగ్ అంటే కొన్ని వాతావరణ మార్పుల వల్ల భూమి యొక్క సగటు ఉష్ణోగ్రత ఏం జరుగుతుంది? క్రమంగా పెరుగుతుంది. దీన్నే మనం ఏమంటున్నాం? గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం. కాబట్టి ఇది వాతావరణ మార్పు యొక్క అత్యంత స్పష్టమైన పర్యవసానంగా మనం చూడొచ్చు. తర్వాత ఓజోన్ పొర క్షీణత. ఇప్పుడు సూర్యుడి నుండి కొన్ని ప్రమాదకరమైనటువంటి కిరణాలు భూమి మీదకి పడుతున్నాయి. ఆ కిరణాలను మనం ఏమంటున్నాం? యువి కిరణాలు, అతి నీలలోహిత కిరణాలు. ఈ అతి నీలలోహిత కిరణాలు నేరుగా భూమి మీద పడకుండా మధ్యలో భూమిని రక్షించే పొర, ఓజోన్ పొర మీద పడి అక్కడి నుండి భూమిని చేరుతున్నాయి. ఈ ఓజోన్ పొర దెబ్బతినడం వల్ల వాతావరణంలో అసమతుల్యత అనేది నెలకొంటుంది. ఈ వాతావరణంలో ఓజోన్ పొర క్షీణించడానికి ప్రధాన కారణం ఏంటంటే సిఎఫ్సిలు, క్లోరోఫ్లోరో కార్బన్స్. కాబట్టి ఇది కూడా ఒక పర్యవసానంగా మనం గుర్తించాలి. తర్వాత ఆమ్ల వర్షాలు అంటే ఏంటి? వాతావరణ మార్పుల్లో అనేక రకమైన హానికర వాయువులు పరిశ్రమల నుండి, విద్యుత్ కర్మాగారాల నుండి వాతావరణంలోకి వెలువడడం జరుగుతుంది. ప్రధానంగా తీసుకుంటే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు వంటి రసాయనాల వల్ల ఈ ఆమ్ల వర్షాలు అనేవి సంభవిస్తాయి. కాబట్టి వాతావరణ మార్పు అనేది కేవలం ఉష్ణోగ్రత లేదా వర్షాలు మార్పు మాత్రమే కాదు. అది గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ పొర క్షీణించడం, ఆమ్ల వర్షాలు వంటి తీవ్రమైన సమస్యలన్నిటికీ కూడా మూల కారణం. కాబట్టి వాక్యం డి కూడా సరైనదిగా గుర్తించాలి.
అయితే ఇప్పుడు మనం 4 వాక్యాలని ఒకసారి చూసాం కాబట్టి మన విశ్లేషణ ప్రకారం ఏమని తేలింది? వాక్యం సి అనేది తప్పని తేలింది. కాబట్టి మనకి ఇచ్చిన 4 ఆప్షన్లలో ఆప్షన్ సి ఎక్కడుంటే ఆ ఆప్షన్ మనం తప్పుగా పరిగణించాలి. కాబట్టి ముందుగా ఆప్షన్ 1 చూస్తే ఇందులో ఏ, బి మరియు సి అనేవి ఇవ్వడం జరిగింది. ఇందులో సి ఉంది కాబట్టి ఆప్షన్ 1 అనేది తప్పు. నెక్స్ట్ రెండో ఆప్షన్ చూస్తే ఇందులో ఏ, సి, డి అని ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా సి ఉంది కాబట్టి ఇది కూడా తప్పు. తర్వాత నాలుగో ఆప్షన్ చూడండి ఒకసారి. ఏ, బి, సి మరియు డి అని ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా సి ఉంది కాబట్టి ఇది కూడా తప్పు. ఇక మిగిలింది ఏంటి? ఆప్షన్ 3. కాబట్టి ఆప్షన్ 3 మనం సరైన సమాధానంగా గుర్తించాలి. ధన్యవాదాలు.